అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి. నేను మరొక గుడికి వెళ్ళాను. ఇది కూడా పెద్ద గుడి. అంటే మేము ఉంటున్న ఊరిలో లేదు, పక్కనే కొంచెం డిస్టెన్స్తో, అంటే 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నేను చూస్తున్నది స్తంభం, అది మధ్యలో. అయితే మనకి కాగితంతో చేసిన డెకరేషన్స్ అయితే చేస్తారు కదా, ఇక్కడ అట్లా కాదు. న్యాచురల్గా పండే ఏవేవి ఉంటాయో అవి వాటితోటి పూలతోటి డెకరేషన్ చేస్తున్నారు. ముందు రోజు వచ్చినట్టే బాగుండేది. ఇంకా ఆ రోజు యజ్ఞం జరిగిందంట. మేము నెక్స్ట్ డే వెళ్ళాము. అప్పటికి ఇంకా కొంచెం అలంకరణ ఉంది, కొన్ని తీసేస్తున్నారు. ఇవి చూడండి, గుండు మల్లెపూలు అంటాం కదా మనం, అవి దండ ఎంత బాగుందో. ఇంకా గుడిలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కనిపించేది ధ్వజస్తంభం. ఇది కూడా రాతితో చేసింది. ఈ గుడి విశేషం ఏంటంటే, ఈ గుడి చుట్టూ నీళ్లు ఉంటాయి, నీళ్ళల్లో ఉంటుంది ఈ గుడి. 2 వైపులన మెట్లు ఉంటాయి. అటు సైడ్ చూద్దాం. లోపలికి వెళ్ళకముందే మనం నీళ్ళలోకి వెళ్ళొచ్చు అన్నమాట. కాకపోతే నీళ్ళలోకి దిగకూడదు, మళ్ళీ చూసి రావటమే. మధ్యలోకి వెళ్ళాలనుకుంటే ఈ బల్లల మీద నుంచి అటువైపుకి వెళ్ళొచ్చు అన్నమాట. మొత్తం ఎప్పుడు నీళ్ళే ఉంటాయంట. ఇక్కడికి నీళ్ళు ఎలా వస్తాయంటే, ఈ గోడలకి ఉన్నాయి కదా, అవి ఏనుగులు తలలు ఆ తొండంలో నుంచి వస్తాయని చెప్పారు. కాకపోతే నేనున్నప్పుడైతే లేదు ఆ రోజు. నేను ఈసారి ఎప్పుడన్నా నైట్ టైం వెళ్ళినప్పుడు ఆ రోజు కనుక వస్తుంటే కనుక తీసి మళ్ళీ పెడతాను వీడియో. అలా చెప్తుంటే నాకు కూడా చూడాలని ఉంది, కానీ బ్యాడ్ లక్. ఆ రోజు నేను వెళ్ళిన రోజైతే నేను చూడలేకపోయాను. ఇంకొక రోజు ట్రై చేస్తాను. గుడిలోకి వెళ్ళకముందే గుడిలో చుట్టూ ఒక రౌండ్ అయితే వేసేద్దాం. సాయంత్రం టైం కదా, పిల్లలు ఆడుతున్నారు. గుడి చుట్టూతా ఇట్లా ఒక రౌండ్ వేసేటప్పుడు ఒక సైడ్ అయితే వినాయకుడి విగ్రహం అయితే ఉంది. ఇది వినాయకుడి గుడి. ఊళ్ళో కాదు, ఊరి వెలుపల ఉంది ఈ గుడి, పొలాల్లో. చుట్టూరా పొలాలు, చల్లటి గాలి, ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇక్కడ.
ఇక గుడిలోకి వెళ్ళిపోదాం. గుడిలో అమ్మవారు ఇక్కడే ఉంటారు. అమ్మవారి పేరు శ్రీ కళ్యాణ చౌడేశ్వరి దేవి. లోపల కూడా డెకరేషన్ అంతా న్యాచురల్గా చేశారు. మనం ఈ గుడిలో ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట. వెళ్ళు అని కూడా అంటలేదు. నేనైతే చాలాసేపు ఉన్నాను అమ్మవారిని చూస్తూ. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అని చెప్పాను కదా, అప్పుడు కూడా చాలామంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ప్రశాంతంగా. నేను ఇక్కడ ఈ గుడిలో ఎప్పుడు చూసినా కూడా న్యాచురల్ డెకరేషనే ఉంటుంది. చూస్తున్నారు ఇక్కడ పంట పొలాల్లో పండినవే ఇవి, చుట్టూతో ఉన్న పొలాలు కానీ అట్లా అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవే ఉన్నాయి. నాకైతే ఈ డెకరేషనే చాలా బాగా నచ్చింది.